బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తన కొత్త చిత్రం సితారే జమీన్ పర్ తో ఓటీటీని దూరం చేస్తున్నారు. థియేటర్ రిలీజ్ కు ప్రాధాన్యమిస్తూ ఓటీటీ ప్లాట్ఫామ్లకు చిత్రాన్ని ఇవ్వడం లేదు. పూర్తి వివరాల్లోకి వెళితే ఓటీటీ ప్లాట్ఫామ్లు సినీ పరిశ్రమను శాసిస్తున్న ఈ రోజుల్లో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ మాత్రం విభిన్నమైన నిర్ణయం తీసుకున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం సితారే జమీన్ పర్ థియేటర్లలోనే రిలీజ్ కానుంది. ఓటీటీ ప్లాట్ఫామ్లకు ఈ సినిమాను అందుబాటులో ఉంచకూడదని అమీర్ గట్టిగా నిర్ణయించారు. సినిమా రిలీజ్ అయిన 8 వారాల తర్వాత యూట్యూబ్లో కొంత రుసుముతో స్ట్రీమింగ్కు అవకాశం కల్పించే ఆలోచనలో ఉన్నారు. ఈ నిర్ణయం సినీ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. థియేటర్ అనుభవాన్ని ప్రోత్సహించాలనే అమీర్ ఉద్దేశంతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నిర్ణయం ఓటీటీ ఆధిపత్యాన్ని సవాల్ చేసేలా ఉంది. మరోవైపు యూట్యూబ్ స్ట్రీమింగ్పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అమీర్ ఖాన్ ఈ వినూత్న ప్రయోగంతో మరోసారి సినీ పరిశ్రమలో చర్చనీయాంశం కానున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నైజాం మార్కెట్లో ఈ సినిమా హక్కుల కోసం టాప్ సంస్థల మధ్య గట్టి పోటీ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ కథానాయికగా, జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ భారీ చిత్రం కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తూ ఉండగా నైజాం బిజినెస్ హక్కుల కోసం పోటీ మొదలైంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ రేసులో ముందు ఉండగా మైత్రి డిస్ట్రిబ్యూషన్ కూడా ఈ హక్కులను సొంతం చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తోంది. ఈ పోటీలో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో బిజినెస్ డీల్స్ ఫైనల్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ మూవీ కూలీ కోసం అభిమానులు ఉరకలేస్తున్నారు. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఓవర్సీస్ లోనూ భారీ డిమాండ్ సృష్టిస్తోంది. ఆగస్టు 14న గ్రాండ్ గా రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయనుంది. రజనీకాంత్ నటిస్తున్న కూలీ సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానుల హైప్ ఆకాశాన్ని తాకుతోంది. లోకేష్ కనగరాజ్ రూపొందిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఫిల్మ్ లో ఉపేంద్ర, అక్కినేని నాగార్జున, శృతి హాసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అనిరుద్ రవిచందర్ సంగీతం సినిమాకు మరో హైలైట్. ఓవర్సీస్ మార్కెట్లో ఈ చిత్ర రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్ల మధ్య తీవ్ర పోటీ నడుస్తోంది. అక్కడి ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ యాక్షన్ సీన్స్, రజనీ స్టైలిష్ లుక్ తో ఈ చిత్రం బాక్సాఫీస్ ను రేంజ్ లో కుదిపేయనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆగస్టు 14న విడుదలకు సిద్ధమవుతున్న కూలీ రజనీ ఫ్యాన్స్ కు పండగలా ఉండనుంది.